అందరికీ నమస్కారం. నేను శిరీష. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త శ్రీ విద్య ఉపాసకులు డాక్టర్ సుదర్శన్ శర్మ గారు. గురుగారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం. నమస్కారం. గురుగారు, శివకేశవులకు ఎంతో ఇష్టమైన మాసం వచ్చేసింది, కార్తీక మాసం. అసలు ఈ కార్తీక మాసం పూజా విధానం ఎలా చేసుకోవాలి, అలాగే ఎలాంటి సమయాలలో పూజ ఆచరించాలి, ఎలాంటి నియమాలు పాటించాలంటారు? మంచి ప్రశ్న వేసావమ్మా. ప్రధానంగా ఒకసారి గణపతిని ప్రార్థన చేసుకుని విషయంలోకి వెళ్దాం. బీజాపూరగదేక్షుకార్ముకరుజ చక్రాబ్జ పాశోత్పల వ్రీహ్యగ్రస్వవిశాన రత్నకలశాన్ ప్రోధ్యత్కరాంబోరుహ ధ్యేయో వల్లభయ సపద్మకరయ సృష్టోజ్వల భూషయాత్ విశ్వోత్పత్తి విపత్తి సంస్థితికరో విఘ్నేశ ఇష్టార్థదః. శ్రీ మహాగణాధిపతయే నమో నమః. అస్మద్గురు చరణారవిందాభ్యో నమో నమః. మనకి మంచి ప్రశ్న వేసావమ్మా. అసలు కార్తీక మాసాలు ఎందుకంటే వైశిష్ట్యం వచ్చింది అంటే, మనకి నా మాసానాం కార్తీక మాసం ఉత్తమం అంటుంది మనకి శాస్త్రం. అదేవిధంగా అన్ని మాసాల్లో కన్నా శ్రేష్టమైనటువంటి మాసం ఏమైనా ఉందయ్యా అంటే కార్తీక మాసం. ఇంకా మనకి కొన్ని శాస్త్రాలు ఏముంటుందంటే కార్తీక నవో మాస అంటుంది. అంటే కార్తీకం నవో మాసము అంటూ ఉంటుంది. అదేవిధంగా ఎందుకంత వైశిష్ట్యం కలిగింది అంటే, పార్వతీ పరమేశ్వరుడు మనకి ఈ యొక్క కార్తీక మాసానికి పౌర్ణమి రోజు భూమి మీదకి వచ్చి కైలాసాన్ని నుంచి భూమి మీదకి వచ్చినటువంటి విశేషమైనటువంటి రోజుగా మనకు అంటూ ఉంటారు. అదేవిధంగా ఈ కార్తీక మాసము అనేది ఎందుకు వచ్చిందయ్యా అంటే, ప్రధానంగా కృత్తికా నక్షత్రంతో కూడిన పౌర్ణమి కాబట్టి కార్తీక పౌర్ణమి అనేది ప్రధానంగా వచ్చిందమ్మా. ఈ మాసాలన్నింటిలో కన్నా మనకి అయనాలు రెండు. ఒకటి ఉత్తరాయణం, దక్షిణాయనం. దక్షిణాయనం అంతా కూడా రాత్రి సంబంధించిన భాగం కాబట్టి అటువంటి రాత్రి భాగంలో దీపాలు వెలిగించడం ద్వారా మన యొక్క అజ్ఞానం అనే చీకటి కూడా దూరం అవుతుంది. అది ఒక కారణం. రెండోది, ప్రధానంగా కార్తీక మాసం ఎందుకంటే వైశిష్ట్యం అంటే, శివకేశవుడికి భేదం లేదు. శివాయ విష్ణు రూపాయ శివరూపాయ విష్ణవే శివస్య హృదయం విష్ణు విష్ణుస్య హృదయగం శివ అంటుంది. అంతేకాకుండా శివకేశవుడికే కాదు, ఇంకా ఈ కార్తీక మాసంలో విశేషమైనటువంటి దేవతా పర్వదినాలన్నీ కూడా, అదేవిధంగా దేవతకి సంబంధించినటువంటి ఆచార వ్యవహారాలన్నీ కూడా ఈ మాసంలోనే మనకు వస్తాయి. అంటే ప్రధానంగా శాక్తేయ సంబంధమైనటువంటిది, అదేవిధంగా కుమారస్వామి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి సంబంధించినటువంటి ఆరాధన క్రమాలన్నీ స్వామివారు ఆవిర్భవించింది కూడా ఈ కార్తీక మాసంలోనే. కాబట్టి విశేషమైనటువంటి తత్వం కలిగినట్టుది, విశేషమైనటువంటి ఉపాసనలకి చాలా దీక్షలకి చాలా విశేషమైనటువంటి మాసం అంటూ ఏమైనా ఉన్నదయ్యా అంటే కార్తీక మాసం. ఈ కార్తీక మాసం ప్రధానంగా ఎలా సద్వినియోగం చేసుకోవాలి, ఎలాగా దీన్ని సద్వినియోగం ఎలా చేసుకోవాలయ్యా అంటే, ప్రధానంగా కార్తీక మాసం ఉపవాసాలకి, అదేవిధంగా అంటే ఉపవాసాలు, దీపాలు, దానాలు, అదేవిధంగా ప్రాతకాల బ్రాహ్మీ ముహూర్తంలో ఆరాధనలు. ఇది ప్రధానంగా కార్తీక మాసంలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి ఉద్దేశం. ఎందుకయ్యా అంటే, ఈ మన యొక్క సప్త ఋషులు అందరూ కూడా ఈ వారి యొక్క అనుష్ఠానాన్ని అంతా కూడా నదుల్లో విడిచిపెట్టారు. కాబట్టి వాళ్ళు నదులకి వరం ఇచ్చారు. ఏమిటయ్యా అంటే, కార్తీక మాసంలో బ్రాహ్మీ ముహూర్తంలో నదుల్లో కానీ బావుల్లో కానీ స్నానం ఎవరు చేసి దీపారాధన చేస్తారో వారు ఈ సంవత్సర కాలంలో చేసినటువంటి పాపాలన్నీ కూడా నశిస్తాయి అని అంటుంది మనకి శాస్త్రం. వాళ్ళు ఆ విధంగా సప్త ఋషులు నదులకి ఈ విధంగా వరాన్ని ఇచ్చారు. అదే కాకుండా ఇంకోటి ఏమిటయ్యా అంటే, ప్రధానంగా ఈ కార్తీక మాసంలో దానాలకు శ్రేష్టం. దానం చేయడం ద్వారా పాపాలని క్షయం చేసుకోవచ్చు. అదేవిధంగా ఈ కార్తీక మాసం ప్రధానంగా తీసుకుంటే కార్తీక సోమవారాలు, శివుడికి చాలా శ్రేష్టమైనటువంటిది కార్తీక సోమవారం. అదేవిధంగా దామోదరుడికి సంబంధించినటువంటి, అంటే మనకి తులసి దామోదరుని కూడా చేస్తూ ఉంటారు. ఇటువంటి విశేషమైనటువంటి పర్వదినాలన్నీ కూడా ఈ కార్తీక మాసంలో వస్తూ ఉంటాయి. అదేవిధంగా కొంతమంది ఈ కార్తీక మాసం నెల రోజులు కూడా నక్తము అని చేస్తారు. శివుడికి నక్తం అనేది చాలా ప్రీతికరమైనటువంటిది. నక్తము అనేది చేస్తారు. అంటే ప్రాతకాలం అంతా ప్రాతకాలమే నిద్రలేచి, అదేవిధంగా బ్రాహ్మీ ముహూర్తం అంటే సూర్యోదయానికి ముందు నిద్ర లేచి స్నానాదులు, అవకాశం ఉన్నవాళ్ళు నదికి వెళ్ళి స్నానం చేసుకుని, అవకాశం లేని వాళ్ళు కాస్త బావిలో అంటే బావి వద్ద స్నానం చేయడం, అంతకన్నా అవకాశం లేదన్న వాళ్ళు
కాస్త మోటార్ వేసుకుని స్నానం చేస్తూ అంటే సూర్యోదయానికి ముందు స్నానం చేసి నక్షత్రాలు ఉంటుండగానే దీపారాధన చెయ్యాలి. అదేవిధంగా ఈ కార్తీక మాసంలో పాటించవలసిన నియమాలన్నీ ఏమైనా ఉన్నాయా అంటే ఇవే ప్రధానమైన నియమం ఇదనమాట. నక్షత్రానికి ముందు ప్రధానంగా దీపారాధన చేయడం, అదేవిధంగా తులసి వద్ద దీపారాధన చేయడం, తులసి వద్ద దీపారాధన చేసి తులసి కోటలో కాస్త అర్ఘ్యాన్ని ఇవ్వడం, ఇది ఒక విషయం. ఇంకా అదేవిధంగా ప్రధానంగా ప్రాతకాలం అవకాశం ఉన్న వాళ్ళు ప్రాతకాలం అంతా కూడా ఉపవసించి శివుడికి సంబంధించినటువంటి ఆరాధన, అంటే శివకేశవులకు భేదం లేకుండా శివుడికి సంబంధించిన ఆరాధన చేస్తూ, అదేవిధంగా సాయంకాలం కేశవుడికి సంబంధించినటువంటి తులసి అర్చన చేసుకుంటూ సాయంకాలం నక్షత్రాన్ని చూసి భోజనం చేయడం, దీన్ని నత్తము అంటారు. ఇది చాలా శివుడికి చాలా ప్రీతికరమైనటువంటి విషయం. ఉపవాసాల్లో శివుడికి చాలా ప్రీతికరమైనటువంటిది విషయం. అదే కాకుండా ఈ కార్తీక సోమవారాలు కూడా అవకాశం ఉన్న వాళ్ళు ఉపవాసం ఉండడం, లేదు అన్న వాళ్ళు కాస్త అల్పాహారం మధ్యాహ్నం అల్పాహారం తీసుకుని కూడా రాత్రి అల్పాహారం తీసుకుని ఆ విధంగా కూడా ఉపవాసం చేయడం, అది కూడా ఉపవాసంలోకే వస్తుంది అనమాట. అంటే మధ్యాహ్నం గోధుమ నౌక తీసుకుని రాత్రి కూడా గోధుమ నౌక తీసుకోవడం ద్వారా అది కూడా ఉపవాసంలోకే వస్తుందని శాస్త్రాలు తెలియజేస్తున్నాయి. అది కాకుండా ఇంకా ప్రధానంగా ఏమిటయ్యా అంటే మనకి ఉత్థాన ఏకాదశి అంటే మనకి మహావిష్ణువు ఆషాఢ శుద్ధ ఏకాదశిలోని శయన అవస్థలో ఆయన వెళ్తాడు, యోగ నిద్రలో వెళ్తాడు. మళ్ళీ ఆయన ఎప్పుడు నిద్ర నుంచి లేస్తాడయ్యా అంటే కార్తీక శుద్ధ ఏకాదశి పర్వదినం ఆయన నిద్ర నుంచి లేస్తాడు. యోగ నిద్ర, ఆయన నిద్రపోవడం ఏంటమ్మా, ఆయన నిద్రపోతే జగడం వల్ల ఏమైపోతుంది, కాబట్టి ఏది కాదు, ఆయన యోగ నిద్ర నుంచి లేస్తారనమాట. లేవడం ద్వారా ఆ పర్వదినం చాలా విశేషమైనటువంటి పర్వదినం. ఆ రోజు ఉపవాసం అంతా ఉండి, ఆ రోజు ఎందుకయ్యా దామోదర వ్రతము, దామోదర అంటే తులసి దామోదర కళ్యాణం ఎందుకు చేస్తారయ్యా అంటే ప్రధానంగా ఏకాదశి పర్వదినం అనేది, ఉపవాసం అనేది మనకి మార్గశీర్ష శుద్ధ ఏకాదశి నుంచి ఎవరైనా ఉపవాసాలని ప్రారంభం చేస్తారు. అంటే అందుకే అంటే ఒక్కొక్క ఏకాదశికి ఒక్కొక్క నామం ఉన్నది, ఒక్కొక్క ఏకాదశికి ఒక్కొక్క నారాయణుని ఒక్కొక్క నామంతో పిలుస్తారు. ప్రధానంగా మార్గశీర్ష శుద్ధ ఏకాదశి లగాయత్తు ఎవరైనా ఉపవసించే వాళ్ళు మార్గశుద్ధ ఏకాదశి నుంచి ప్రారంభం చేస్తారు. ప్రారంభం చేసి మార్గశుద్ధ ఏకాదశి రోజు ఏమని పిలుస్తారంటే ఆ మహావిష్ణువుని కేశవుడు అని నామంతో పిలుస్తారు. అదేవిధంగా వచ్చినటువంటి మాసము నారాయణుడు, అది ఈ విధంగా పిలుస్తూ 12 నామాలు, 12వ మాసం వచ్చినటువంటిది దామోదరుడు అనే నామంతో ఈ కార్తీక మాసంలో వచ్చిన ఏకాదశికి దామోదరుడు అన్నటువంటి నామంతో స్వామికి పిలుస్తారు. అందుకే తులసి దామోదరులు మనకి కళ్యాణం చేస్తారు. ఏ రోజు ఏకాదశి అంతా ఉపవసించి ద్వాదశి రోజు దాన్ని చిలకల ద్వాదశి అంటారు. ఆ రోజు క్షీరాబ్ది ద్వాదశి అని కూడా పిలుస్తూ ఉంటారు. ఆ క్షీరాబ్ది ద్వాదశి రోజు విశేషంగా ఉదయం అంతా ఏకాదశి అంతా ఉపవసించి, ఎందుకంటే ఏకాదశి రోజు అన్నాన్ని విసర్జించాలి. ఎందుకు అంటే ఏకాదశికి ఎందుకంత వైశిష్ట్యం ఉన్నది అంటే ఏకాదశి రోజు ఎవరు అన్నాన్ని స్వీకరిస్తారో అన్నాన్ని ఆశ్రయించుకుని పాపాలు ఉంటాయి. కాబట్టి ఆ అన్నాన్ని స్వీకరించడం ద్వారా పాపాలు అనేది ఆ యొక్క వ్యక్తికి సంక్రమిస్తాయి. అందుకని ఏకాదశి పర్వదినం రోజు ఖచ్చితంగా ఉపవసించాలి అని చెప్తుంది మనకి శాస్త్రం. కాబట్టి ఈ కార్తీక ఏకాదశి విశేషం ఏమిటయ్యా అంటే ఉత్థాన ఏకాదశి. ఆ రోజు మహావిష్ణువు వారు యోగ నిద్ర నుంచి లేస్తారు. లేచిన అదంతా ఉపవసించి ద్వాదశి రోజు తొందరగా మధ్యాహ్నం కాలం భోజనం స్వామివారికి ఆరగింపు చేసుకుని మధ్యాహ్నం కాల భోజనం చేసి సాయంకాలం అంటే సూర్యాస్తమయం అవ్వకుండా ముందు ఆ తులసి దామోదరులకి తులసి కోట వద్ద మహావిష్ణువు నుంచి ఆరాధన చేస్తారు. ధాత్రీ పూజ అని కూడా చేస్తూ ఉంటారు. అయితే చాలామంది ప్రస్తుత కాలంలో ధాత్రీ పూజ అని తులసి అంటే ఉసిరి కొమ్మ, ధాత్రీ పూజ, ధాత్రి అంటే ఉసిరి యొక్క కొమ్మని విరిచి ఆ తులసి కోటలో పెట్టి కూడా పూజ చేస్తున్నారు. ఇది చాలా మంచి విషయం కాదు. ఎందుకు అంటే అలా కార్తీక మాసంలో ధాత్రి చెట్టుని అంటే ఉసిరి చెట్టుని విరవకూడదు. వీలైతే అవకాశం ఉంటే ఆ ఉసిరి చెట్టును కూడా తీసుకుని వచ్చి తులసి కోట వద్ద పెట్టి మహావిష్ణు ప్రతిమ ఉంటే మహావిష్ణు ప్రతిమను కూడా అక్కడ పెట్టి ఆ విధంగా ఆరాధన చేయడం ద్వారా ఆ లక్ష్మీనారాయణ యొక్క అనుగ్రహం కూడా మనకి కలుగుతుంది. ఇంకా ఈ కార్తీక మాసం అంతా కూడా పండగలే అమ్మ. ఎలాగా అంటే కార్తీక శుద్ధ పాడ్యమి బలిపాడ్యమి అంటారు.
అదేవిధంగా ప్రధానంగా ఎందుకు అంత వైశిష్ట్యం అంటే ఈ బలిపాడ్యమి గోవర్ధన పాడ్యమి అని కూడా పిలుస్తూ ఉంటారు. అంటే బలి చక్రవర్తిని స్వామివారు అనుగ్రహించినటువంటి ఒక రోజు. అదేవిధంగా ఈ గోవర్ధన పాడ్యమి అని కూడా పిలుస్తూ ఉంటారు. అంటే కృష్ణ అవతారంలో కృష్ణుడు ఈ యొక్క గోకులానంతరినీ కూడా తన చిటికన వేలుతో 7 రాత్రులు 7 పగళ్ళు ఆయనకి 7వ సంవత్సరంలో 7 రాత్రులు 7 పగళ్ళు ఆ యొక్క గోకులానంతా కాపాడతాడు. కాబట్టి ఆ యొక్క వైశిష్ట్యాన్ని ఇచ్చేసుకుని ఆ పాడ్యమి కార్తీక శుద్ధ పాడ్యమి రోజు అంటే ఆవుల్ని చక్కగా ఆరాధన చేస్తారు. ధన్యవాదాలు. శుభమస్తు.